అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కెమికల్ ఈక్వేషన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో సింపుల్‌గా నేర్చుకుందాం. ముందుగా అసలు కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్‌ని సింపుల్‌గా ఫార్ములాస్ యూజ్ చేసి రాయడాన్ని ఏమంటామంటే మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. ద కెమికల్ ఈక్వేషన్ ఈస్ రిటెన్ బై ద యూజ్ ఆఫ్ ఫార్ములాస్. కెమికల్ ఈక్వేషన్‌లో అసలు ఎలా ఉంటది? ఏమేమి ఉంటాయి? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ Mg plus O2 gives rise MgO. ఇది ఈక్వేషన్‌లో ఏరో మార్క్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని ఏమంటామంటే రియాక్టెంట్స్ అంటాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ప్రొడక్ట్స్ అంటాం. ప్రొడక్ట్స్ ఓకే. రియాక్టెంట్స్ని కానీ ప్రొడక్ట్స్ని కానీ ప్లస్తో మనం ఇంకా యాడ్ చేస్తాం ఎక్కువ వస్తే కనుక. అలాగే మధ్యలో ఉన్నది ఏరో మార్క్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? వెన్ మెగ్నీషియం బర్న్స్ ఇన్ ఆక్సిజన్ ఇట్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఈ మొత్తం కెమికల్ ఈక్వేషన్ని నోట్స్ మీద మొత్తం పూర్తిగా సెంటెన్స్ వైజ్ రాయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ సింబల్స్ని యూజ్ చేసి రాస్తే దాన్నే కెమికల్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఇక్కడ ఏమవుతుంది? వెన్ మెగ్నీషియం బర్న్స్ ఇన్ ఆక్సిజన్ ఇట్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఆ సెంటెన్స్ బదులు ఈక్వేషన్లో ఎలా అంటే ఫార్ములాస్ రాస్తాం Mg plus O2 gives rise MgO. దిస్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ చూద్దాం ఒకసారి. బ్యాలెన్సింగ్ చెక్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టోటల్ యాటమ్స్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టోటల్ యాటమ్స్తో ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఉన్నాయి 2 ఉన్నాయి. మొత్తం టోటల్ 3 ఉన్నాయి. ఇక్కడ మెగ్నీషియం 1 ఉంది, ఆక్సిజన్ 1 ఉంది. అంటే 2 ఉన్నాయి అన్నమాట. అంటే వీటిని మనం బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేయాలంటే కనుక అసలు ఇప్పుడు బ్యాలెన్సింగ్ లేదు, కానీ ఇదేంటిది? ఒక మెగ్నీషియం అనేది ఆక్సిజన్లో బర్న్ అవుతే మనకు వచ్చేది కంపల్సరీ మెగ్నీషియం ఆక్సైడ్ ప్రోడక్టే. కాబట్టి ఇటువంటి ఈక్వేషన్ ఏమంటామంటే దిస్ ఇస్ ద స్కెలటల్ ఈక్వేషన్. స్కెలటల్ ఈక్వేషన్. Skeletal equation means primary equation. Primary equation. ఈ ఈక్వేషన్ని మనం బేస్ చేసుకుని బ్యాలెన్సింగ్కి స్టార్ట్ చేస్తాం అన్నమాట. సరే, ఒకసారి ఫస్ట్ ఈ యొక్క ఈక్వేషన్ మనం దీని మీద మనం బ్యాలెన్సింగ్ చేసుకుని తర్వాత ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. రైట్? ఓకే. ఫస్ట్ మీకు అర్థం అవడం కోసం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమున్నాయి? ఇక్కడ మెగ్నీషియం ఉంది, అలా ఇంకేముంది? ఆక్సిజన్ ఉంది. అలాగే రైట్ హ్యాండ్ సైడ్లో కూడా మెగ్నీషియం, ఆక్సిజన్. ఈ విధంగా వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈక్వేషన్కి చూడగానే మనం చెప్దాము. ముందు ఫస్ట్ టైం కాబట్టి ముందు ఇలా అయితే మీకు ఒక అర్థం అవుతుంది అనమాట. రియాక్టెంట్స్లో అంటే LHSలో మెగ్నీషియం ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది మెగ్నీషియం. అలాగే ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అలాగే ఇక్కడ మెగ్నీషియం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, ఆక్సిజన్ 1 ఉంది. ఇక్కడ ఒక ఈక్వేషన్ని బ్యాలెన్సింగ్ చేసినప్పుడు మనం 3 రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్, ఈక్వేషన్లో దాని ఫార్ములాని మనం చేంజ్ చేయకూడదు. ఫార్ములాని చేంజ్ చేయకూడదు అంటే ఏంటి సార్ అంటే కింద రాసిన నెంబర్ని అసలు ఎప్పుడు మనం చేంజ్ చేయకూడదు. రూల్ నెంబర్ 2, మనం ఎప్పుడు ఎక్కడ రాసినా దాని ముందే రాయాలి. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ లేదా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రైట్ చేయాలి తప్ప ఇక్కడ ఈ ప్లేస్లో రైట్ చేయాలి తప్ప ఇంకేమీ మధ్యలో కానీ ఇది కాంపౌండ్ ఉంది, MgO అనేది కాంపౌండ్,
ఈ మధ్యలో ఓకి ముందు 2, 3, 4 అలా ఏం పెట్టకూడదు. సో మనం రాసినప్పుడు ఆ కాంపౌండ్కి ప్రిసీడింగ్ ముందే పెట్టినట్టు. సో వీ హ్యావ్ టు రైట్ ద నెంబర్ ప్రిసీడింగ్ ఆఫ్ ద కాంపౌండ్. సో ఈ యొక్క కాంపౌండ్కి ముందు పెట్టాలన్నమాట. రూల్ నెంబర్ 3. సో బ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఒక ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ ఎటువైపు తక్కువ ఉంటే దాన్ని రైట్ చేయాలి. అంటే ఎక్కువ ఉన్నదాన్ని రైట్ చేయకూడదు, తక్కువ ఉన్నదాన్ని రైట్ చేయాలి. సో 3 రూల్స్. ఈ 3 రూల్స్ ఫాలో అయితే ఏ ఈక్వేషన్ అయినా సరే మనం సింపుల్గా బ్యాలెన్సింగ్ చేయొచ్చు. సో మనం చెప్పిన 3 రూల్స్ ద్వారా ఫాలో అవుదాం. ఫస్ట్ టైం కాబట్టి ముందు ఈ విధంగా వేసుకుంటారు, ఈ విధంగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మెగ్నీషియం ఒకటి ఉంది, అలాగే ఆక్సిజన్ 2 ఉన్నాయి. రైట్ హ్యాండ్ సైడ్లో మెగ్నీషియం ఒకటి, ఆక్సిజన్ ఒకటి. సో ఎటు తక్కువ ఉంది, విచ్ ఈజ్ లెస్. సో ఇక్కడ ఆక్సిజన్ మెగ్నీషియం ఈక్వల్గా ఉన్నాయి. ఆక్సిజన్ ఎల్హెచ్లో 2 ఉన్నాయి, ఆర్హెచ్లో 1 ఉంది. సో ఒకటే ఉంది కాబట్టి ఎటైతే తక్కువ ఉందో దాన్ని రైట్ చేయాలి. సో ఇక్కడ ఒకటే ఉంది. సో నేను ఏం చెప్పాను, ఇక్కడ సరే ఒకటే ఉంది కదా అని చెప్పి ఇక్కడ 2 వేయకూడదు, ఇట్ ఈస్ రాంగ్. సో వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ ప్రిసీడింగ్ ఆఫ్ ద కాంపౌండ్. సో ఇక్కడ ఏమీ లేకపోతే 1 అన్నట్టు, అలాగే ఇక్కడ ఆక్సిజన్ కింద ఏమీ లేకపోతే 1 అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో ఎంజీ ఉంది, ఏమీ లేకపోతే కింద 1 అన్నట్టు అనమాట ఇక్కడ. సో అది మనకు కనబడదు. సో మెగ్నీషియం ఆక్సైడ్ ముందు ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంటుంది కాబట్టి దాన్ని రైట్ చేయాలి. 1 రైట్ చేయాలి అంటే ఏంటి, నెక్స్ట్ 2 MgO. సో ఎప్పుడైతే ఒక నెంబర్ని రాసామో మళ్ళీ ఒకసారి టోటల్గా మొత్తం టోటల్ ఈక్వేషన్ని మనం చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, ఒకసారి Mg1 ఒకే టర్మ్, ఆక్సిజన్ 2 రైట్, ఎల్ఎస్ ఆర్హెచ్లో మనం చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ మారుతాయి. సో Mg2 ఇక్కడ ఇంకొక విషయం, ఎప్పుడైతే కాంపౌండ్కి ముందు 2 రాసామో ఈ 2 అనేది ఎంజీకి చెందుతుంది, ఆక్సిజన్కి చెందుతుంది. మీన్స్ 2 MgOs. అంటే ఇక్కడ 2 రాస్తే అర్థం ఏంటి, 2 MgOలు. there are 2 MgOs, MgO. అప్పుడు ఏమవుతుంది, 2 Mgs 2 ఆక్సిజన్స్ వస్తున్నాయి. అంటే 2 Mgs 2 ఆక్సిజన్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు Mg ఏమైంది, 2 వచ్చాయి, ఆక్సిజన్ ఏమైంది 2 వచ్చాయి. మళ్ళీ వన్స్ అగైన్ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మళ్ళీ ఎల్హెచ్ఎస్లో మెగ్నీషియం 1 ఉంది, మెగ్నీషియం ఆర్హెచ్లో 2 అయినాయి, ఆక్సిజన్ 2 ఆక్సిజన్ 2. ఈసారి ఆక్సిజన్ సరిపోయింది. మెగ్నీషియం ఏమైంది, ఇక్కడ ఎల్హెచ్లో ఒకటే వచ్చింది, దీన్ని రైట్ చేయాలి. అంటే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది 1 అన్నట్టు, దాన్ని రైట్ చేశాను, 2 చేశాను. అంతేగాని ఆ 2 కింద రాయకూడదు, అది ఎప్పుడు మనం కింద రాయకూడదు. సో ఫ్రంటే రాయాలన్నమాట. సో 2 Mg. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. సో ఇక్కడ 2 అయింది, అంటే 1 అన్న 2 అయింది. ఇప్పుడు చెక్ చేయండి, మెగ్నీషియం 2 రైట్, ఆక్సిజన్ 2. సో ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈస్ 2 Mg plus O2 gives rise to MgO. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే. సో ఈసారి ఈ విధంగా మొత్తం రఫ్ లేకుండా ఒక ఈక్వేషన్ జస్ట్ పెన్సిల్తో అక్కడే మనం చేసేట్టు చెప్దాం. ఇప్పుడు ఒకసారి సెకండ్ ఈక్వేషన్, Fe plus H2O gives rise Fe3O4 plus H2. ఈ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. ఈసారి నేను ఇక్కడ కింద ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ కింద ఏమి రాయట్లేదు. సో ఈ విధంగా ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి. ఎలా, ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే కనుక చెప్పుకున్నాం కదా ముందు 3 రూల్స్. ఆ 3 రూల్స్లో దేంతో మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే మొత్తం ఈక్వేషన్లో ఏ కాంపౌండ్లో అయితే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి దాన్ని పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే ఏది ఎక్కువ పెద్ద కాంపౌండ్, Fe, H2O, Fe3O4. చూడండి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్, అంటే ఈ కాంపౌండ్ పెద్దది కాబట్టి దీని ద్వారా బేస్ చేసుకుని వెళ్ళిపోతే కనుక ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఎలాగైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, కానీ ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. ఎలా చూడండి ఒకసారి. Fe3O4 అంటే అర్థం ఏంటి, ఆర్హెచ్ఎస్లో ఫెరిక్ ఐరన్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి అనమాట. మరి ఎల్హెచ్లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఐరన్ ఒకటే ఉంది, Fe ఒకటే ఉంది. సో ముందు ఏమీ లేదు 1 ఉంటారు అనమాట. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఐటమ్స్, ఇక్కడ కూడా మనం 3 రాసుకోవాలి. సో దీని పెన్సిల్తో యూజ్ చేసి రాసుకోవాలి ముందు, ఎందుకంటే చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అయిపోయింది. హైడ్రోజన్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఒకసారి, కింద 2 అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆర్హెచ్ఎస్ కూడా ఎన్ని ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, సరిపోయినాయి. నెక్స్ట్ ఆక్సిజన్ ఒకటే ఉంది, ఆక్సిజన్ ఇక్కడ అంటే కింద ఏమీ లేకపోతే 1 అన్నట్టు, అంటే ఒక ఆక్సిజన్ ఉంది. కానీ ఆర్హెచ్ఎస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇటు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ఉన్నాయి రైట్ చేయాలి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇది 4 అవ్వాలంటే ముందు 4 రాసుకోవాలి. సో మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఈక్వేషన్లో ముందు రాసిన నెంబరు మొత్తం కాంపౌండ్కి చెందుతుంది, అంటే
4:2 అంటే అర్థం 4 H2O అప్పుడు ఏమవుతాయి? అప్పుడు H అవుతాయి మళ్ళీ అప్పుడు 4 2 8 అంటే మొత్తం టోటల్ 8 హైడ్రోజన్ ఐటమ్స్ అవుతాయి అనమాట. మల్టిప్లై చేసుకుంటే ఇంక ఈజీ ఉంటుంది. 4 2 8 ఇక్కడ ఏమీ లేదు 1 అని ఉంటుంది కదా, 4 1 4 ముందు 4 రాస్తే ఈ మొత్తానికి చింతది. 4H2O అంటే H2O అప్పుడు ఎన్ని అవుతాయి మీరే కౌంట్ చేయండి. 4 2 8 H అవుతాయి, 4 ఆక్సిజన్స్ అవుతాయి అనమాట. ఓకే, సో LHలో ఇప్పుడు ఏమైంది? ఆక్సిజన్ 4 ఉన్నాయి, RH లో ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, సరిపోయింది. నెక్స్ట్ హైడ్రోజన్ ఇక్కడ చెక్ ఒక్కసారి నెంబర్ రాసామంటే మళ్ళీ టోటల్ కాంపౌండ్ అంతా చేంజ్ అవుతుంది మళ్ళీ. సో 4 2 8 ఆక్సిజన్స్. RHలో చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2నే ఉన్నాయి. సో ఇక్కడ 8 కావాలంటే ముందు ఎంత రాసి సరిపోతుంది? 4 రాసి సరిపోతుంది. 4 2 8 టోటల్ కంప్లీట్గా ఒకసారి ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. ఐరన్, ఫెరిక్, Fe 3 ఉన్నాయి, RHలో కూడా Fe 3 ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్, there are 8 hydrogen atoms. RH also 8 hydrogen atoms. Oxygen, there are 4 hydrogen atoms. RH also 4 hydrogen atoms. So total balanced. So therefore answer is 3Fe plus 4H2O gives rise Fe3O4 plus 4H2. This is the balanced equation. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఆ వీడియోని మీరు పాస్ చేసి ఆపి మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే అప్పుడు మళ్ళీ వీడియోని ఆన్ చేసి చూడండి. ఓకే, రైట్. థర్డ్ ఈక్వేషన్ ఒకసారి చదువుదాం, జస్ట్ వీ రీడ్ ఇట్. HNO3 ప్లస్ CaOH ట్వైస్ గివ్స్ రైస్ CaNO3 ట్వైస్ ప్లస్ H2O. ఈ ఈక్వేషన్లో మనకి చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇవి లెంతీ ఈక్వేషన్స్. ఇటువంటిప్పుడు కొన్ని మన తెలియని విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఇంతకుముందు 2 ఈక్వేషన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనకి OH ట్వైస్ NO3 ట్వైస్ అని వచ్చింది. అంటే అర్థం ఏంటంటే దర్ ఇస్ నథింగ్ బట్ 2 కాంపౌండ్స్. OH అనేవి 2 అనమాట, 2 OHs. అలాగే NO3s అనేవి 2 అనమాట, 2 NO3s అనమాట. అంటే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 2 రాస్తుందంటే కనుక అర్థం ఏంటి? 2 ఆక్సిజన్స్ 2 హైడ్రోజన్స్. అలాగే 2 రాస్తుందంటే అర్థం ఏంటి? 2 నైట్రోజన్స్. అంటే ఇక్కడ ఏమీ లేదు 1 అనుకున్నాం కదా, 1 and 2 అలా మల్టిప్లై చేసుకుని మీకు అర్థమైపోతుంది. 2 నైట్రోజన్స్, అలా ఆక్సిజన్ ఎన్ని అవుతుంది? 3 2 6. ఎందుకంటే NO3 రాసినప్పుడు ఫస్ట్ NO3లో NO3లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 + 3 6. కాబట్టి టోటల్ ఆక్సిజన్స్ 6 అవుతాయి అనమాట ఇక్కడ. సో NO3 ట్వైస్ అంటే అదనమాట 3 2 6 అలా మనం ఊహించుకోవచ్చు. 2 నైట్రోజన్స్. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ 3 రూల్స్ని యూజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మనం చెప్పుకున్నాం మొత్తం ఈక్వేషన్లో ఎక్కడైతే కనుక మనకి బిగ్ కాంపౌండ్, లార్జ్ కాంపౌండ్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ కాంపౌండ్ ఉంటుంది, దాన్ని మనం పట్టుకుంటే త్వరగా ఈజీగా అవుతుంది సాల్వేషన్. ఇందులో ఏది మీకు పెద్దగా అనిపిస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది LHSలో, రైట్ హ్యాండ్ సైడ్లో కాల్షియం నైట్రేట్ కూడా ఉంది. సో దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఇది మనకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, ఫస్ట్ కాల్షియం, RSలో కాల్షియం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒకటే ఉంది. సో LHSలో కూడా కాల్షియం ఒకటే ఉంది, క్లియర్. నెక్స్ట్ NO3 ట్వైస్, ఇక్కడ చూద్దాం. నైట్రోజన్స్ ఎన్ని 2 ఉన్నాయి, అలాగే ఆక్సిజన్ ఉన్నాయి 3 to 6 ఉన్నాయి. సో నైట్రోజన్ 2 ఆక్సిజన్ 6. ఇక్కడ ముందు ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ 6 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్ ఒకటి ఉంది. టోటల్ 6 + 1 ఆక్సిజన్స్ 6 + 1 7 అయినాయి. మరి LHSలో చూద్దాం ఒకసారి. ఆక్సిజన్ ఉన్నాయి ఇక్కడ 3, ఇక్కడ ఉన్నాయి కింద 2 ఉంది, అంటే 2 OHs కదా, అంటే 2 O's అనమాట. సో 3 ఆక్సిజన్స్ ప్లస్ 2 ఆక్సిజన్స్, 3 + 2 5. సో RHSలోనేమో 3 to 6 + 1 7 ఉన్నాయి, LHSలోనేమో 5 ఉన్నాయి. అయితే ఇప్పుడు నెంబర్ని రైట్ చేయాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్? 3 6 + 1 7 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 + 2 5 ఉన్నాయి. సో LHS తక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని రైట్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు, సో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సార్, ఏది మనం రాసుకుంటే ఈజీగా ఉంటుంది డౌట్ రావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే కనుక, సో ఇక్కడ ఈ రాడికల్లో NO ఉంది. సో NO ఉన్నది ఎక్కడైతే ఉందో దాన్ని మనం రైట్ చేస్తే ఈజీగా ఉంటుంది. అంటే ఈ రాడికల్ అంటే NO కదా, ఇక్కడ NO లేదు, ఇక్కడ ఉంది NO. సో దీన్ని రైట్ చేసుకోవాలి. సో ఎంత రైట్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఏమైతే 1 అన్నట్టు దాన్ని నెక్స్ట్దే రైట్ చేయాలి, అంటే మనకి కౌంటింగ్ కోసం అనమాట.
2 పెడదాం. చెక్ చేయండి ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 3 6 ఆక్సిజన్స్ ప్లస్ ఇక్కడ 2 6 ప్లస్ 2 ఆక్సిజన్స్ 6 ప్లస్ 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 2 6 ప్లస్ ఇక్కడ 1 ఉంది. ఎన్ని అయినాయి? ఇక్కడ టోటల్ 8 అయింది, ఇక్కడ 7 అయింది. అంటే మీకు అర్థం అవడం కోసం నేను రాస్తున్నాను. ఈ ప్రాక్టీస్ అయితే ఇలా రాసుకోకర్లా. సో మళ్ళీ మనం ఏంటి, సేమ్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎటు తక్కువ ఉంటే దాన్ని రైట్ చేసుకోవాలి. ఈసారి ఆక్సిజన్ ఎటు తక్కువ ఉంది? ఆర్హెచ్ఎస్ అయితే తక్కువ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఒకటి తక్కువైంది, 8 ఉంది ఎల్హెచ్ఎస్లో, ఆర్హెచ్లో 7 ఉంది. ఒక్కటి పెంచాలంటే ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది కదా, అప్పుడు ఏంటి 2 చేయాలి. అంటే కింద రాయకూడదు, మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ 2 చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 అవుతుంది. సో ఆక్సిజన్స్ ఎల్హెచ్ఎస్లో 8 ఉన్నాయి, ఆర్హెచ్లో 8 ఉన్నాయి అనమాట. ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. హైడ్రోజన్స్ మనం ఆక్సిజన్ చూసుకున్నాం కదా, ఆక్సిజన్ 6 ప్లస్ 2 6 ప్లస్ 2 8, ఆక్సిజన్ 6 ప్లస్ 2 8 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? కాల్షియం చూసాం. ఆక్సిజన్ నైట్రోజన్ చూద్దాం. నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇది నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. ముందు 2 రాసామంటే అర్థం 2 HNO3 అంటే 2 హెచ్లు 2 Ns 2 3 6 ఆక్సిజన్స్. కాబట్టి కాల్షియం సరిపోయింది, నైట్రోజన్ సరిపోయింది, ఆక్సిజన్స్ కూడా సరిపోయింది. మరి ఇంకేముంది? హైడ్రోజన్ ఉంది. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ప్లస్ 2 4. సో ఎల్హెచ్ఎస్లో హైడ్రోజన్స్ 4 ఉన్నాయి. ఇది రాయన అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం కొంచెం ప్రాక్టీస్ అయ్యేంత వరకు మీకు రాస్తున్నాను నేను. సో హైడ్రోజన్స్ 4 ఉన్నాయి. ఆర్హెచ్ఎస్లో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2H2 అంటే అర్థం ఏంటి? 2 × 2 4H. సో టోటల్గా సరిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అంటే మనకి ఎలా వచ్చిందా? 2HNO3 ప్లస్ CaOH twice gives rise CaNO3 twice plus 2H2O. So this is the balanced equation, right? ఇంకొక ఈక్వేషన్ చూద్దాం. ఈసారి మేము క్లియర్గా ఇంకా వచ్చేస్తాయి ఇంకా. రైట్, నెక్స్ట్ ఈక్వేషన్ NaOH ప్లస్ H2SO4 గివ్స్ రైస్ Na2SO4 ప్లస్ H2O. సో ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేద్దాం. సో నేను చెప్పినట్టు మళ్ళీ ఒక వీడియోని మనం స్టాప్ చేసి యూ ట్రై టు బ్యాలెన్స్ దిస్ ఈక్వేషన్. ఓకే, మీరు ట్రై చేయండి, రానప్పుడు మళ్ళీ వీడియోని చూడండి. రైట్, సేమ్ 3 రూల్స్తోనే మళ్ళీ ఫాలో అవుదాం. ఇందులో మనకి బిగ్ కాంపౌండ్ ఎక్కడుంది? Na2SO4 తీసుకోవచ్చు, లేదా H2SO4 తీసుకోవచ్చు, రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆర్హెచ్లో ఉన్న Na2SO4ని బేస్ చేసుకుని మనం స్టార్ట్ చేద్దాం. సో Na2 అంటే సోడియం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎల్హెచ్ఎస్లో సోడియం ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో దీన్ని మీరు పెన్సిల్తో రాసుకోండి, 2. నెక్స్ట్ SO4 ఆర్హెచ్ఎస్లో, అలాగే ఎల్హెచ్లో కూడా ఏముంటుంది? SO4 సరిపోయింది, నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఎల్హెచ్లో మనకి నెంబర్ రాసామో మొత్తం ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ మనం చేంజ్ అవుతాయి కదా, అవి మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ NAs 2 ఉన్నాయి. ఇక్కడ Na2 ఈక్వల్ ఆక్సిజన్ 2 ఉన్నాయి. మరి ఇక్కడ ఆక్సిజన్ ఒకటే ఉంది. మనం ఏం చెప్పుకున్నాం? ఎటు తక్కువ ఉంటే అటు రైట్ చేసుకోవాలి. అలాగే హైడ్రోజన్ 2 ఉన్నాయి. సో ఇక్కడ హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 4 ఉన్నాయి అనమాట. సో ముందు ఆక్సిజన్ గురించి మాట్లాడుకుందాం. సో ఆక్సిజన్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఈ ప్లేస్లో 2 రాసుకోండి, ఇది కింద రాయకూడదు కాబట్టి. ఓకే, మళ్ళీ చెక్ చేసుకోండి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే 2H2 అంటే అర్థం ఏంటి? H2O. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. 2H2 అంటే అర్థం ఏంటి? H2O అంటే 2 వాటర్ మాలిక్యూల్స్. అప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని అవుతాయి? హైడ్రోజన్స్ 2 + 2 4 అవుతాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇదొకటి. సో 2 ఆక్సిజన్స్ అవుతాయి. సో ఈజీగా మనకు అర్థం అయిపోవడం కోసం మల్టిప్లై సరిపోద్ది. 2 2 4. ఇక్కడ ఏమీ లేదు, 1 and 2. 2 1 2. ఓకే, రైట్. సో సోడియం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, ఆర్హెచ్ఎస్లో కూడా సోడియం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2 ఈక్వల్ ఆక్సిజన్. ఎల్హెచ్ఎస్లో 2 ఆక్సిజన్స్, ఆర్హెచ్ఎస్లో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఆక్సిజన్స్. రైట్, హైడ్రోజన్ 2 హైడ్రోజన్స్ ప్లస్ ఇక్కడ 2 హైడ్రోజన్స్. టోటల్ 2 + 2 4 హైడ్రోజన్స్ ఉన్నాయి ఎల్హెచ్ఎస్లో. మరి ఆర్హెచ్ఎస్లో 2 2 4 హైడ్రోజన్స్ ఉన్నాయి ఈక్వల్.
సో దిర్ ఇస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎలా వచ్చింది మనకి 2NaOH plus H2SO4 gives rise Na2SO4 plus 2H2O. This is the balanced equation. సింపుల్. ఇంకొక ఈక్వేషన్ చూద్దాం. ఈక్వేషన్ చూద్దాం. NaCl plus AgNO3 gives rise AgCl plus NaNO3. సో ఈ ఈక్వేషన్ని మీరు మళ్ళీ వీడియో ఆఫ్ చేసి మీరు ట్రై చేయండి. ఓకే, రైట్. సో LHSలో RHSలో చూసుకుంటే కనుక మనకి క్యాపిటల్ అంటే పెద్ద ఈక్వేషన్, పెద్ద కాంపౌండ్ ఏముంది? AgNO3 NaNO3. ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. చూద్దాం ఒకసారి. AgNO3 తీసుకుందాం. NO3 LHSలో NO3 ఉంది రాడికల్, RHSలో కూడా NO3 ఉంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ Ag నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒకటే ఉంది, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ Ag ఒకటే ఉంది. సో AgNO3లో ఉన్నాయన్నీ సరిపోయి RHSలో. నెక్స్ట్ NaCl LHSలో ఉన్న NaClలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? Na 1 ఉంది, RHSలో కూడా 1 ఉంది, Cl 1 ఉంది, RHSలో కూడా Cl 1 ఉంది. సో ఆల్రెడీ దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో మనం చేయాల్సిన అవసరం లేదు ఇది. ఓకే, నెక్స్ట్ వీడియో. ఓకే, లాస్ట్ ఈక్వేషన్. ఇంకా ఈ ఈక్వేషన్తో బ్యాలెన్స్ చేయడం మీకు పూర్తిగా వచ్చి ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ వీడియోని ఆఫ్ చేసి ఈ యొక్క ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్, డన్. సో BaCl2 plus H2SO4 gives rise BaSO4 plus HCl. చూద్దాం. ఇక్కడ మనకి క్యాపిటల్ కాంపౌండ్స్ BaSO4 ఉంది, H2SO4 ఉంది. మీరు ఏది తీసుకున్నా పర్లా. చూద్దాం. RHSలో ఉన్న BaSO4ని బేస్ చేసుకుని నేను వెళ్తున్నాను అనమాట. ఎలా చేసినా పర్వాలేదు, కానీ మీరు ఒక్కటి రాశారంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో RHSలో బేరియం ఒక ఐటమే ఉంది, బేరియం. అలాగే LHSలో కూడా బేరియం ఒకటే ఉంది. నెక్స్ట్ SO4 టోటల్ రాడికల్, ఇక్కడ కూడా SO4 టోటల్ రాడికల్ ఒకటే ఉంది, SO4. ఓకే, సో సరిపోయి ఈక్వల్ అయిపోయినాయి. నెక్స్ట్ BaSO4 పూర్తి. నెక్స్ట్ HCl H ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో H ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో RHSలో హైడ్రోజన్ ఒకటే ఉంది, కానీ ఇక్కడ LHSలో హైడ్రోజన్ 2 ఉన్నాయి. సో మనం ఏం చెప్పుకున్నాం? అకార్డింగ్ టు రూల్, ఇటువైపు తక్కువ ఉంటే ఇటువైపు లెస్గా ఉంటే దాన్ని రైట్ చేయాలి. సో హైడ్రోజన్ ఓన్లీ 1 ఐటమ్. సో వీ హ్యావ్ టు రైట్ దిస్ HCl in the RHS. So 2. So 2 means once again we will count and again. So number of hydrogens 2 and number of chlorines 2. Okay. So malli LHS number of hydrogens 2. So LHS lo hydrogens, RH lo hydrogens rendu equal ayini. Okay. Next Cl chlorine number of atoms 2. LHS లో కూడా క్లోరిన్స్ ఉన్నాయి 2 ఉన్నాయి. సో ఒకసారి టోటల్గా మళ్ళీ ఒకసారి రీచెక్ చేద్దాం. ఒకసారి బేరియం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, క్లోరిన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2 ఈక్వల్ సరిపోయింది. హైడ్రోజన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2 హైడ్రోజన్ సరిపోయింది. SO4 LHSలో RHSలో కూడా SO4 ఈక్వల్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దేర్ఫోర్ BaCl2 plus H2SO4 gives rise BaSO4 plus 2HCl. రైట్? ఓకే, సో ఈ విధంగా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తాం. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా టాపిక్ వైజ్ మేము పెడతా ఉంటాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనండి. సో నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయాలనేది మా తాపత్రయం. థ్యాంక్ యూ.